ఈ సెషన్లో మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ లేత్ గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపుకి మీరు మెషిన్ పరిస్థితిని, గేర్ బాక్స్ లో గల చమురు స్థాయిని తనిఖీ చేయగలరు. ఇంకా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఉంటారు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రణాళికాబద్ధమైన వ్యవధిలో పరికరాన్ని మరమ్మత్తు చేయాలని చెబుతుంది. తద్వారా అనుకోని బ్రేక్ డౌన్లను నివారించవచ్చు. మెయింటెనెన్స్ లో ఇంటర్వెల్స్ పరికరాల సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుని ఏర్పరచబడతాయి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యంత్రం యొక్క జీవితాన్ని పొడిగించడంలో, ఊహించని బ్రేక్ డౌన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఖచ్చితమైన పనితనాన్ని నిర్ధారిస్తుంది. తద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రొడక్ట్ యొక్క ఖచ్చితత్వం నిరంతరం మెయింటైన్ అవుతుంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లో ప్రణాళికాబద్ధమైన విరామంలో నిర్వహించబడే మరమ్మతులను 4 వర్గాలుగా లేదా వివిధ పరిమాణాల పనిని కలిగి ఉన్న దశలుగా వర్గీకరించవచ్చు. వాటిలో ప్రతి ఒక్కటి ఒక క్రమంలో మరొక దానిని అనుసరిస్తాయి. కేటగిరీలు ఇన్స్పెక్షన్ అంటే ఐగా సూచించబడ్డాయి. స్మాల్ మరమ్మత్తు ఎస్, మీడియం మరమ్మత్తు ఎం, ఇంకా కంప్లీట్ ఓవర్హాల్ సి. ఈ మరమ్మతులు నిర్దిష్ట పరికరాలపై ఖచ్చితంగా నిర్వచించబడిన ఒక క్రమంలో జరుగుతాయి. ఇన్స్పెక్షన్ క్రింది దశలను కలిగి ఉంటుంది. అన్ని రకాల వేగం ఇంకా ఫీడ్ల వద్ద అన్ని యంత్రాంగాల పనితీరు సరిగ్గా ఉందని నిర్ధారించడానికి ఎక్స్టర్నల్ తనిఖీ చేయబడుతుంది. స్మూత్ స్లైడింగ్, బ్రేక్లు, లీడ్ నట్ ప్లే కోసం కప్లింగ్స్, క్లచ్లు, స్పిండిల్ బేరింగ్లు, వెడ్జెస్ ఇంకా క్లాంపింగ్ ప్లేట్ల నియంత్రణ ఇంకా సర్దుబాటు. చమురు ఇంకా కూలంట్ ఫిల్టర్లను, ల్యూబ్రికేటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ని, గైడ్ల నుండి చిప్స్ లేదా డస్ట్ రిమూవర్ల వరకు శుభ్రపరచడం. అన్ని బోల్ట్లు, నట్లను బిగించడం ఇంకా దెబ్బతిన్న వాటిని భర్తీ చేయడం. చమురును భర్తీ చేయడం. చిన్న మరమ్మత్తు తనిఖీలో ఉన్న అన్ని దశలే కాకుండా క్రింది దశలను కూడా కలిగి ఉంటుంది. విపరీతంగా అరిగిపోయిన లేదా మురికిగా ఉన్న 2 నుండి 3 యూనిట్లను డిస్అసెంబ్లీ చేయడం. ఈ యూనిట్లను పూర్తిగా పార్ట్ వైజ్ డిస్అసెంబుల్ చేయడం. భాగాలను కడగడం, వేరౌట్ అయిపోయిన భాగాలను పునరుద్ధరించడం లేదా భర్తీ చేయడం. ఇంకా యూనిట్లను మళ్లీ అసెంబుల్ చేయడం. అవసరమైన మరమ్మతులతో ఇన్స్పెక్షన్లో పేర్కొన్న వివిధ నిబంధనలను అమలు చేయడం. అవసరమైతే గైడ్ ఉపరితలాలపై చమురు ప్యాకెట్స్ పునరుద్ధరణ చేయడం. మీడియం రిపేర్ లో చిన్న మరమ్మతు యొక్క అన్ని కార్యకలాపాలు ఉంటాయి. అయితే స్మాల్ రిపేర్ తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో యూనిట్లు ఉంటాయి. ఇంకా భాగాల వారీగా విడదీయబడి మరమ్మతులు చేశాక మళ్లీ అసెంబుల్ చేయబడతాయి. అన్ని గైడ్ ఉపరితలాలను స్క్రేప్ చేయడం లేదా గ్రైండ్ చేయడం. యంత్రం యొక్క ఎక్స్టర్నల్ గా మెషిన్ చేయని ఉపరితలాల పెయింటింగ్. మరమ్మతు తర్వాత యంత్రం 10వ అధ్యాయంలో ఇవ్వబడిన అక్యురసీ టెస్ట్ చార్ట్ల ప్రకారం తనిఖీ చేయబడుతుంది. కంప్లీట్ ఓవర్హాల్ లో మీడియం మరమ్మత్తు యొక్క అన్ని కార్యకలాపాలు ఉంటాయి. అయితే ప్రతి యూనిట్ పార్ట్ వారీగా విడదీయబడుతుంది. చాలా వరకు అరిగిపోయిన భాగాలను కొత్త వాటితో భర్తీ చేస్తారు. ఆ తర్వాత యంత్రం అసెంబుల్ చేయబడుతుంది. యంత్రం యొక్క పునాది తనిఖీ చేయబడుతుంది. ఇంకా అవసరమైతే మరమ్మతు చేయబడుతుంది. అన్ని గైడ్ ఉపరితలాలను గ్రైండ్ చేయడం లేదా స్క్రేప్ చేయడం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లో దశలను వివరంగా చూద్దాం. మెయిన్ పవర్ పాయింట్ నుండి మెషిన్ ను ఆఫ్ చేసి మీ మెయింటెనెన్స్ ఇన్స్పెక్షన్ సమయంలో ఎవరైనా మెషిన్ ని ఉపయోగించడానికి ప్రయత్నించకుండా ఉండేందుకు అవుట్ ఆఫ్ ఆర్డర్ ట్యాగ్ ని అమర్చండి. సైడ్ కవర్ తెరిచి డ్రైవింగ్ బెల్ట్లను తనిఖీ చేయండి. బెల్ట్లు దెబ్బతిన్నట్లయితే, అధిక పగుళ్లు లేదా విపరీతమైన అరుగుదల ఉన్నట్లయితే వాటిని తప్పనిసరిగా మార్చాలి. బెల్టుల టెన్షన్ ను తనిఖీ చేయండి. బ్రేక్ పరిస్థితులను తనిఖీ చేయండి. లేత్ ని ఆన్ చేసి లేత్ ని 2 నిమిషాలు నడపండి. వైజర్ మెయిన్ గేర్ బాక్స్ పై ల్యూబ్రికెంట్ ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి. అవసరమైతే గేర్ ఆయిల్ తో రీఫిల్ చేయండి. రన్నింగ్ టెస్ట్ సమయంలో అన్ని ఆటోమేటిక్ ఫీడింగ్ మూవ్మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి. టెయిల్ స్టాక్ లాకింగ్ స్థితిని తనిఖీ చేసి 2 లివర్లు సరిగ్గా లాక్ చేయబడుతున్నాయో లేదో చూడండి. టాప్ బెంచ్ ల్యూబ్రికెంట్ మాన్యువల్ పంపును తనిఖీ చేయండి. స్లైడింగ్ బెంచ్ కు ఆయిల్ వస్తోందని ధృవీకరించడానికి లివర్ ను లాగండి లేదా మడవండి. ట్యాంక్, బెంచ్ ల్యూబ్రికేషన్ యొక్క ల్యూబ్రికెంట్ యొక్క నూనె స్థాయిని తనిఖీ చేయండి. గన్ ఆయిలర్ తో ల్యూబ్రికేట్ చేయడానికి అవసరమైన కొన్ని పాయింట్లు జాబితా చేయబడ్డాయి. కూలెంట్ స్థాయిని తనిఖీ చేయండి. ఇంకా అవసరమైతే రీఫిల్ చేయండి. ట్యాంక్ ని ఖాళీ చేసి ప్రతి 4 నెలలకోసారి లేదా కలుషితమైనప్పుడు కొత్త కూలెంట్ తో నింపండి.
రీఫిల్లింగ్ ప్రక్రియలో కూలెంట్ తో సంబంధాన్ని నివారించండి. మీరు తప్పనిసరిగా రబ్బరు చేతి తొడుగులు ధరించాలి. ఏదైనా ఘన అవక్షేపాలు ఉన్నాయో లేదో ధృవీకరించడానికి కూలెంట్ ట్యాంక్ అడుగున పరీక్షించండి. ఘన పదార్థాలను తీసివేసి కూలెంట్ ట్యాంక్ ను శుభ్రంగా ఉంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. లేత్ ని టెస్ట్ చేసి కూలెంట్ సరిగ్గా సరఫరా చేయబడుతోందని నిర్ధారించుకోండి. ప్రధాన విద్యుత్ కేబుల్ యొక్క పరిస్థితుల కోసం దాన్ని తనిఖీ చేయండి. అది దెబ్బతిన్నట్లయితే దాన్ని మార్చండి. అన్ని ఎక్స్టర్నల్ స్విచ్ల పరిస్థితులను ధృవీకరించండి. అన్ని డ్యామేజ్డ్ స్విచ్లను రిపేర్ చేయండి లేదా భర్తీ చేయండి. అన్ని లిమిట్ స్విచ్ల పరిస్థితులను తనిఖీ చేయండి. అవి వాటి స్థానంలో బలంగా ఉండాలి. వదులుగా గానీ డ్యామేజ్ అయినా గానీ ఉన్న లిమిట్ స్విచ్ మెషీన్లో నిరంతర లోపాన్ని సృష్టించగలదు. సంవత్సరానికి ఒకసారి అవసరమైన ఖచ్చితత్వాన్ని బట్టి సెంటర్ టెయిల్ స్టాక్ ను హెడ్ స్టాక్ సెంటర్ తో ఉన్న అలైన్మెంట్ ను ధృవీకరించడం మంచిది. సెంటర్స్ మధ్య మొత్తం ప్యారలల్ బార్ ని అమర్చడం ద్వారా లేదా డయల్ ఇండికేటర్ తో కేంద్రాల మధ్య ప్యారలలిజం ను ధృవీకరించడం ద్వారా అలైన్మెంట్ ని తిరిగి పొందవచ్చు. మనం లేత్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనే ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పుడు మీరు యంత్ర పరిస్థితిని తనిఖీ చేయగలగాలి, గేర్ బాక్స్ యొక్క చమురు స్థాయిని తనిఖీ చేయగలగాలి, ఇంకా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఉండాలి.